విశాఖలో ఒళ్లు గగురు పొడిచే ఘటన జరిగింది. స్నేహితురాల్ని ఇంటికి పిలిచిన ఓ నేవీ ఉద్యోగి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. ఎల్వీ నగర్లో ఈ దారుణ ఘటన జరిగింది. నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న చింతాడ రవీంద్ర స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. నెల క్రితం అతడి భార్య విజయనగరంలోని పుట్టింటికి వెళ్లింది. విశాఖకు చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. ఆదివారం రాత్రి ఆమెను తన ఫ్లాట్కు పిలిచిన రవీంద్ర అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాల్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఘటనా స్థలికి రవీంద్రను వెంటబెట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు ఫ్రిడ్జ్లో 2 మూటల్లో ఉన్న శరీర భాగాల్ని గుర్తించారు. అందులో తల భాగం కనిపించలేదు. యువతి తనను డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేవీ ఉద్యోగి కిరాతకానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, నేవీ ఉద్యోగి స్నేహితురాల్ని హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి? చాలా దారుణమైన సంఘటన ఇది. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా చింతాడ రవీంద్ర ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతను గాజువాకలో ఉన్నటువంటి ఎల్వీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. నిన్న గత కొద్ది రోజుల నుంచి, అంటే సుమారుగా నెల రోజుల నుంచి నిందితుడి భార్య రవీంద్ర భార్య విజయనగరంలోని తన పుట్టింట్లో ఉంటుంది. నిన్న రాత్రి స్నేహితురాలైనటువంటి మౌనికని తన ఫ్లాట్ కి పిలిపించాడు. అయితే ఫ్లాట్ కి పిలిపించిన సమయంలో ఇద్దరి మధ్య కూడా ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తుంది. ఘర్షణ జరిగిన తర్వాత ఆమెను ముక్కలుగా నరికి 2 భాగాలుగా విడిచేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిందితుడే ఆ నేరాన్ని అంగీకరించి గాజువాక పోలీస్ స్టేషన్ వెళ్లి నేరాన్ని అంగీకరించి జరిగిన విషయాన్ని చెప్పడంతో పోలీసులు నిందితుని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్లి చూడగానే ఫ్రిడ్జ్ లో ముక్కలుగా ఉన్నటువంటి మౌనిక శరీర భాగాల్ని ఒక కవర్ లో గుర్తించారు. అదే దారుణమైన సంఘటన. మౌనిక విశాఖలో ఉన్నటువంటి సాలగ్రామ ప్రాంతానికి చెందినటువంటి యువతి. అయితే నిందితుడు రవీంద్రకి మౌనికకి మధ్య స్నేహం ఉంది. నిన్న రాత్రి పిలిపించండి ఉద్దేశపూర్వకంగానే, అంటే ఒక పథకం ప్రకారమే ఈ ఘటన చేసినట్టుగా ప్రస్తుతం ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఎందుకు చంపాడు, చంపడానికి కారణాలు, హత్య చేసేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది మీద పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గాజువాక సిఐ పార్థసారథి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ అంతా కూడా సాక్ష్యాధారాలు సేకరణ చేస్తోంది. చాలా బాధాకరమైన సంఘటన. ముఖ్యంగా నిన్న కొంత పథకం ప్రకారమే, ఎందుకంటే ఆమెను పిలిపించారు. వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మౌనికను తన ఫ్లాట్ కి పిలిపించాడు. ఫ్లాట్ కి పిలిపించి ముక్కలుగా నరికివేశాడు. అంటే ముక్కలుగా నరికివేశాడంటే చాలా బలమైనటువంటి ఆయుధాలని వినియోగించాడు. మరోవైపు ఆమె చంపాలనేటువంటి ఉద్దేశాన్ని ఖచ్చితంగా నిందితుడు మనసులో పెట్టుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రక్రియగానే భావించుకోవచ్చు. కానీ నిందితుడు మాత్రం పోలీసులు లొంగిపోటు జరిగిన సమయంలో మాత్రం తనని మృతురాలు డబ్బులు అడుగుతోందని, ఆ బాధను భరించలేకే, ఆ వేధింపులు భరించలేకే చంపేశానని చెప్తున్నాడు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనే దాని విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం, ముక్కలుగా నరికివేసి తల భాగం ఇంకా కనిపించలేదు. ముక్కలుగా నరికివేసి ఒక ప్లాస్టిక్ కవర్ లో వేసి ఈ ఫ్రిడ్జ్ లో శరీర భాగాలను పెట్టాడు. చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా పోలీసులు కూడా ఇప్పుడు సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అసలు ఇద్దరి మధ్య ఎందువల్ల ఈ హత్యకు దారి తీసిన సంఘటన అంశం మీద కూడా చాలా లోతుగా దర్యాప్తు సాగుతుంది. కానీ బాధాకరమైన విషయం, నేవీలో ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి భార్యని పుట్టింటికి వెళ్లిన నెల రోజులైంది. అయితే ఈమెను మౌనికని నిన్న ఎందుకు పిలిచాడు, ఎందుకు హత్య చేశాడు అనే విషయం మీద చాలా లోతుగా దర్యాప్తు సాగుతుంది. ప్రస్తుతం అయితే గాజువాక పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.